అందరికీ నమస్కారం. 2024 జూలై మాసం 24వ తేదీ బుధవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ కనకదుర్గమ్మ వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యల గురించి, ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. కుంభరాశి వారికి మిత్రుల సహకారం లభిస్తుంది. చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు. తొందరపాటు పనికిరాదు. బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతి ఏర్పడుతుంది. స్వస్థాన ప్రాప్తి కలదు. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. కొన్ని సంఘటనలు ఆలోచింపచేసే విధంగా ఏర్పడిన ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలు చేయవద్దు. ఆర్థికంగా శుభకాలమనే చెప్పవచ్చు. తలపెట్టినటువంటి పనిలో తోటివారి సహకారం లభిస్తుంది. ఆర్థికంగా పురోగతి ఏర్పడుతుంది. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా కీలక విషయాలలో ఆచితూచి వ్యవహరించాలి. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. భవిష్యత్తుకు ప్రణాళికలు వేస్తారు. విజయసిద్ధి ఏర్పడుతుంది. బుద్ధిబలంతో పనిచేసి అధికారుల యొక్క మెప్పు పొందుతారు. తోటివారికి ఉపయోగపడే పనులు చేపడతారు. మీ యొక్క రంగాలలో శ్రమకు తగ్గ ఫలితాలు ఏర్పడిన ఆనందంగా పనిచేస్తే గొప్పవారు అవుతారు. అజాగ్రత్త పనికిరాదు. కీలక విషయాలలో తొందరపాటు పనికిరాదు. అవసరానికి తగినటువంటి సహాయం లభిస్తుంది. వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన ఆధ్యాత్మికంగా శుభకాలం అనే చెప్పవచ్చు. కొన్ని కీలక నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మనోధైర్యంతో ఒక ముఖ్యమైనటువంటి పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. దూర ప్రయాణాలలో లాభాలు ఏర్పడిన కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. కోపాన్ని దరిచేయనీయవద్దు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. గతంలో ఆగినటువంటి పనులు పునఃప్రారంభిస్తారు. ఆరోగ్యం అనుకూలిస్తుంది. తోటివారితో సంభాషించేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాలి. ఆస్తిని అభివృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని సంఘటనలు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. తోటివారి వలన మేలు చేకూరుతుంది. బంధువుల సహకారం ఏర్పడుతుంది. మనోబలంతో చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి. ప్రయాణాలు విజయవంతమవును. దైవబలం సదా రక్షిస్తుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఒక వ్యవహారంలో నైతిక విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా మేలైనటువంటి ఫలితాలు ఏర్పడిన ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకుంటారు. తరచూ నిర్ణయాలు మార్చడం ద్వారా ఇబ్బందులను ఎదుర్కొనే ఆస్కారం ఉంది. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. సమాజంలో మీ యొక్క కీర్తి పెరుగుతుంది. సంకల్పాలు సిద్ధిస్తాయి. భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది. అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. సంతృప్తినిచ్చే అంశాలు ఏర్పడిన కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. పట్టుదలతో బాధ్యతలను పూర్తి చేస్తారు. వాద ప్రతివాదాల జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవును. సంఘంలో విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు ఏర్పడిన ఉద్యోగ విషయంలో ఉన్న సమస్యలను అధిగమిస్తారు. గౌరవ మర్యాదలు పెరిగిన ఆప్తులతో దీర్ఘకాలిక వివాదాలు తీరి ఊరట లభిస్తుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగును. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. వ్యాపారం మరింత పుంజుకుంటుంది. ఉద్యోగాలలో హోదాలు పెరిగిన కుటుంబ పెద్దలతో గృహమున సందడిగా గడుపుతారు. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందిన చేపట్టిన పనుల్లో ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. భూ సంబంధిత వివాదాలు పరిష్కారమై ఊరట లభిస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చడం. వ్యాపారంకు నూతన పెట్టుబడులు అందడం. ఆర్థిక వ్యవహారాలలో ఆశించినటువంటి పురోగతిని సాధిస్తారు. మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగాలి. గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది. పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి.
తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోరాదు. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి. చిత్తశుద్ధితో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు. మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరిగిన, అదేవిధంగా ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. కుంభరాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.